సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగి డివిజన్ పరిధిలో ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో 2,37,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ పనులను, అంతర్గత మురుగునీటి కాలువలకు, బోర్వెల్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపనను జీఎంఆర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, రక్షిత మంచినీటి వసతులు కల్పించడం తమ ప్రాధాన్యతమ లక్ష్యమన్నారు. ముత్తంగి డివిజన్ ను అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామన్నారు. ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనుల కోసం దశల వారీగా నిధులు కేటాయిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, ఇంజనీరింగ్ విభాగం డిఈ కృష్ణవేణి, ఏఈ ఫైజాన్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కిట్టు, మీరాజ్ ఖాన్, సందీప్, అబీబ్, రామకృష్ణ, నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సైఫరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా ఈరోజు ముత్తంగి డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, ఎక్స్ సర్పంచ్ ఉపేందర్, అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ మెంబర్లు, మాజీ సర్పంచులు, కాలనీ వాసులు, ముత్తంగి పెద్దలందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, వాటర్ ప్రాబ్లం ఉండడంతో బోర్లు కానీ ఈరోజు ముత్తంగి డివిజన్లో శంకుస్థాపనలు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మౌలిక వసతులు సమకూర్చడానికి స్థానిక నాయకులతో, స్థానిక ప్రజలతో ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి పూర్తి స్థాయిలో శాంక్షన్లు తీసుకొని వారికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి స్థానిక నాయకులు మేమందరం తప్పకుండా వారికి జవాబుదారీగా పనిచేసి ఇవన్నీ మౌలిక వసతులకు సమకూర్చామని తెలియజేస్తూ, ఈరోజు 2,37,00,000తో వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.